హాయ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మాది సత్యవేడి నియోజకవర్గం. ఇతను వచ్చి కేవీపురం మండలం, నాది సత్యవేడి మండలం. మేము ఈరోజు అపాయింట్మెంట్ కోసం వచ్చినాము. అపాయింట్మెంట్ దొరికింది. కానీ ప్రజా దర్బార్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది బడుగు బలహీన వర్గాలకి. ప్రజా దర్బార్లో ఇన్స్టెంట్గా సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా దర్బారు లోకేష్ బాబు గారు బాగా ఎఫెక్టివ్గా చేస్తున్నారు. సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతున్నాయి. దీని ఇట్లే 5 సంవత్సరాలు కొనసాగించి ప్రజల సమస్యలు తీర్చాలనేసి కోరుకుంటున్నాం. బాబు గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు? బ్రహ్మాండంగా ఉంటుంది. మేము ఇంతకుముందు చూసినాము. గత 20 సంవత్సరాలు మేము రాజకీయంలో ఉన్నాము. ఇంతకుముందు చూసినాము. ఇప్పుడు ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో చేసిన తప్పులన్నీ మేము తెలుసుకున్నాము. అవన్నీ రెక్టిఫై చేస్తాము. కొత్త క్యాపిటల్ తయారు చేస్తాము అమరావతిని. బాబు గారి అధ్యక్షతన అంతా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అది 50%, ఇది 50% చేస్తే బ్రహ్మాండంగా ప్రజలు బాగుంటారు. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటి? తేడానే లేదు. ఆయనకి గవర్నమెంట్ పాలనే తెలియదు. ఎవరికి? జగన్ గారికి. బాబు గారికి ఆయన ఆలోచన మీరు ఇంతకుముందే చూసే ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు, ఆయన ఎట్లా పరిపాలన చేస్తాడు, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, ప్రతి ఎంప్లాయీకి తెలుసు ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి. మీరు ఇప్పుడు గత గవర్నమెంట్ ఫామ్ అయిన నెల 20 రోజుల నుంచి కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఎట్లా జరుగుతుందనేసి. అభివృద్ధి స్టార్ట్ అయింది. సమస్యల పరిష్కారం కూడా స్టార్ట్ అయినాయి. వైసీపీ వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? వైసీపీ వాళ్ళ ఓన్ కారణాల వల్లే ఓడిపోయారు. దౌర్జన్యాలు, అక్రమాలు, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, దౌర్జన్యం, చిన్న చితకలను తొక్కేయడం, స్కీములన్నీ నాయకులే ఎత్తుకోవడం, చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు. అందువల్ల ప్రజలు గుర్తించి వీళ్ళని ఇంటికి పంపించారు. లోకేష్ గారిని వైసీపీ వాళ్ళు కామెంట్ చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? అది రాజకీయంలో ఎవరు ఎదుగుతూ ఉంటే కామెంట్ చేయడం సహజమే. పవన్ కళ్యాణ్ని కామెంట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేస్తారు, లోకేష్ గారిని కామెంట్ చేస్తారు. అవన్నీ మనం పట్టించుకుంటే ముందుకు పోలేము. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం అండి? పవన్ కళ్యాణ్ గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఆయన కూడా బాగా చేస్తారు అనే ఒక అభిప్రాయం ఉంది. ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకొని అన్ని వ్యవహారాలు చక్కగా పెడతారని మాకు ఒక నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.